సర్కార్ ఇండియాకు స్వాగతం. గంపలగూడెం మండలం అమ్మిరెడ్డిగూడెం గ్రామంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని దృఢ సంకల్పంతో పూర్తి చేస్తున్న యువకులు. శ్రమను నమ్ముకొని జీవించే మేము కష్టించి సంపాదించిన రూపాయితో జనసేన పార్టీ తరపున అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని బత్తుల గణేష్ అన్నారు. గ్రామంలో పార్టీ బలంగా ఉందని, యువత అధిక సంఖ్యలో జనసేన పార్టీ వారినని గ్రామ పార్టీ అధ్యక్షులుగా ఉన్న పల్లపు అమరయ్య పార్టీ కార్యాలయానికి స్థలాన్ని ఇచ్చారని, కొత్తపల్లి ఏడుకొండలు గుంజి కృష్ణ, బత్తుల రాజు, తన్నీరు దుర్గాప్రసాద్ సహకారాన్ని అందిస్తున్నారని బత్తుల గణేష్ అన్నారు. యుద్ధ ప్రాతిపదికన పార్టీ కార్యాలయ నిర్మాణంతో పాటు ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నామని అంటున్న జనసేన పార్టీ యువ నాయకుడు బత్తుల గణేష్ తో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్ట్ పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. నమస్తే. ఈరోజు మనం గంపలగూడెం మండలం అమ్మిరెడ్డిగూడెం గ్రామంలో ఉన్నాం. ఇక్కడ జనసేన పార్టీ మరి యువతీ యువకులు ఎక్కువగా ఉన్న సందర్భం ఉంది. మరి మనం అమ్మిరెడ్డిగూడెం గ్రామంలో మరి చూడొచ్చు, దాదాపుగా ఏ బజార్కి వెళ్ళినా సెంటర్ కావచ్చు, మరి ఈ బజార్లు కావచ్చు, ప్రతి బజార్లో కూడా జనసేన పార్టీకి సంబంధించిన మరి ఫ్లెక్సీలే ఎక్కువగా కనపడుతున్న పరిస్థితి. ఈ మొత్తం యువకులు ఎక్కువగా ఉన్న నేపథ్యం. ఇక్కడ దాదాపుగా ఒక 50 కుటుంబాల పైనే ఇక్కడ మరి జనసేన పార్టీలో ఉన్నట్టుగా, జనసేన పార్టీకి సానుభూతి పరులు, పార్టీ కార్యకర్తలు మరి ఉన్నట్టుగా ఇక్కడ సమాచారం. దాని నిమిత్తం మనం సర్కార్ ఇండియా ఇక్కడ ప్రత్యేక వార్త కవర్ చేయడం కోసం రావడం జరిగింది. ఇక్కడ ఈ 50 కుటుంబాల వాళ్ళు కూడా మరి ఒక జనసేన పార్టీ కార్యాలయాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. మరి పార్టీ కార్యాలయం కూడా అటుపక్కన ఉంది. మనం తర్వాత చూపిద్దాం, తర్వాత అక్కడికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొత్తం ఇప్పుడు ఇక్కడ ఉన్న యువకులు మొత్తం కూడా జనసేన పార్టీకి సంబంధించిన యువకులే. మొత్తం మరి జనసేన పార్టీ నిమిత్తంలో వాళ్ళు పార్టీ కార్యక్రమాలు కావచ్చు, మరి సేవా కార్యక్రమాలు కావచ్చు, ప్రతి విషయంలో కూడా ఈ యువకులు ముందుండి మరి ఆ కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి. అమ్మిరెడ్డిగూడెం అంటేనే మరి జనసేన పార్టీ ఒక స్టాండ్ ఉంది అనేది కనపడుతున్న పరిస్థితి. మరి జనసేన పార్టీ కార్యాలయం కూడా మరి ఏర్పాటు చేస్తున్నారు యువకులు అనే విషయాన్ని మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇదే జనసేన పార్టీ కార్యాలయం. దాదాపుగా మరి ఇక్కడ 2 గదులతో నిర్మాణం అవుతున్న ఈ జనసేన పార్టీ కార్యాలయాన్ని మనం చూస్తున్నది ఇదే. మరి దీని లోపల కూడా మరి యువకులు ఉండటం జరిగింది. పోయి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ అమ్మిరెడ్డిగూడెం యువకులు తయారు చేస్తున్నటువంటి పార్టీ కార్యాలయం ఇది దాదాపుగా మరి 2 గదుల నిర్మాణంతో తయారవుతున్న ఈ కార్యాలయం మరి ఈ గ్రామ స్థాయిలో ఇది దాదాపుగా పెద్ద కార్యాలయమే అనుకోవచ్చు ఈ గ్రామ స్థాయికి వచ్చే వరకు. మరి ఈ కార్యాలయానికి మరి స్థలదాతలు ఎవరు, మరి ఖర్చు ఏ విధంగా, మరి ఈ నిర్మాణం ఏ విధంగా జరుగుతుంది, మరి వీళ్ళు ఈ నిర్మాణం కోసం ఏ విధమైన కృషి చేస్తున్నారనే విషయాన్ని మరి ఇక్కడ యువకులు ఉండటం జరిగింది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మరి ఈ స్థలం ఇప్పుడు ఈ అమ్మిరెడ్డిగూడెం ప్రాంతంలో ఇది మెయిన్ సెంటర్ లో మరి స్థలం దొరికింది. మరి దీనికి 2 గదులతో నిర్మాణం ప్రారంభించారు. ఈ స్థలం ఎవరిచ్చారు? ఓన్ స్థలమేనా ఏంటంటే ఏం చెప్తారు? మా ఓన్ స్థలమేనండి. మా గ్రామాధ్యక్షుడు పల్లపు అమరయ్య గారు వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థంగా రాసిచ్చారు. అంటే వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థం ఈ స్థలాన్ని. ఇది ఎన్ని సెంట్ల స్థలం? ఇది సెంటున్నర స్థలం. మరి ఈ సెంటున్నర స్థలం పార్టీ అభిమానం మీద ఆయన గారు రాసి ఇవ్వడం జరిగింది. మరి ఈ పరిస్థితిలో మరి 2 గదులతో నిర్మాణం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. జరుగుతున్న నేపథ్యంలో దీనికి ఖర్చు మరి యువకులే వేసుకున్నారా? మరి ఏదైనా పార్టీ నుండి ఫండ్ ఏమన్నా వచ్చిందా అంటే ఏం చెప్తారు? మేము ఎక్కడ ఏమీ తీసుకోలేదండి. మా గ్రామాధ్యక్షుడు, నేను, ఇంకొక 4 యూత్, జనసేన యూత్, అంతా 6 కలిసి ఇప్పటి వరకు నిర్మించామండి. కేవలం గోడలు మాత్రమే నిర్మాణం జరిగింది. దీనిపైన స్లాబ్ లాంటిదా లేకుంటే రేకులు లాంటిగా ఏ విధంగా వేద్దామని, ఏ విధంగా మరి దీన్ని తీర్చిదిద్దాలనే ఆలోచనలో ఉన్నారంటే ఏం చెప్తారు? స్లాబ్ రేకులు అనేది ఆలోచించుకుంటున్నామండి. ఇప్పటికే అయింది ఇంతవరకు. ఇప్పుడు స్లాబ్ కానీ రేకులు కానీ ఇప్పుడు ఇంతవరకు నిర్మాణం ఎన్ని డబ్బులు అయింది? 1,50,000 దాకా అయిందండి. 1,50,000 దాకా అయింది. 1,50,000 దాకా మరి మొత్తం యూతే దీన్ని భరాయించారా? అమరయ్య, నేను, ఇంకొక 4 ఒక 6 కలిసి చేసాం. అసలు ఈ అమ్మిరెడ్డిగూడెంలో మరి ఇది కేవలం మండల ప్రాంతం కాదు, గ్రామీణ ప్రాంతంలో మరి పార్టీ కార్యాలయాన్ని కట్టాలి అనే ఆలోచన మీకు ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు? మేము మాకంటూ ఇక్కడ ఉండాలంటే, మేము ఏదైనా జనాల సమస్యని చేయాలంటే మాకు ఒక ప్లేస్, మాకు ఒక ఆఫీస్ అనేది కావాలనేది ఆయన గారు స్థలం ఇస్తానన్నారు. మేము అందరం కలిసి చేద్దామని అమరయ్య మేము నిర్ణయించుకున్నాం. అయితే ఈ అమ్మిరెడ్డిగూడెంలో ఈ పార్టీ కార్యాలయం స్థాపన ఓకే, మీ అందరు అనుకున్నారు, యూత్ అంతా సంతోషంగా ముందుకొచ్చారు, దీన్ని నిర్మాణం ప్రారంభించారు. అయితే జనసేన పార్టీలో మీకున్న
మీకున్న పదవి లాంటివి ఏదన్నా ఉన్నాయా అంటే ఏం చెప్తారు? ఉన్నాయండి. మా గ్రామ అధ్యక్షుడు, నేను ఉపాధ్యక్షుడు, నేను కార్యదర్శి. ఉన్నాయండి. మీరు ఈ అమ్మిరెడ్డిగూడెం జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుల ఉపాధ్యక్షులు. నిర్మాణ కార్యక్రమం, పార్టీ కార్యాలయ నిర్మాణ కార్యక్రమాన్ని మరి దాదాపు ఇప్పుడు డిసెంబర్ ఇవాళ 12వ తారీఖు, మరి ఎంతకాలంలోపు పూర్తి చేద్దాం అనుకుంటున్నారు? దీనికి ఏ విధంగా ముందుకెళ్దాం అనుకుంటున్నారు? ఒక నెల రోజుల్లో అయిపోద్దండి. నెల రోజుల్లో అయిపోద్ది. నెల రోజుల్లో నిర్మాణం అనేది కంప్లీట్ గా మరి దీనిలోకి కావాల్సిన ఫర్నిచర్ కావచ్చు, ఇంకా రకరకాల ఎలక్ట్రిసిటీ కావచ్చు, వాటర్ కావచ్చు, ఇంకా అనేక మరి లెట్రూమ్ బాత్రూమ్ కావచ్చు, ఇటువంటి వాటికి మరి చాలా ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ డబ్బుని సమీకరించడం ఏ విధంగా సమీకరిస్తారంటే ఏం చెప్తారు? మేము మా ఉన్న అరుగురుని కొంతమంది ఫర్నిచర్ నిమిత్తం కొంతమంది ఇస్తానని ఆల్రెడీ చెప్పారు. వాళ్ళ దగ్గర నుంచి సేకరించుకుంటారు. అవి మొత్తం వాళ్ళు ఇచ్చిన తర్వాత ఎవరెవరు అనేది మళ్ళీ ఒకసారి మీకు తెలియజేస్తారు. మరి మీరు ఈ ఇంత గ్రాండ్ గా మరి ఇక్కడ ఏర్పాటు చేస్తున్న ఈ నేపథ్యంలో నియోజకవర్గ నాయకులు కానీ, జిల్లా నాయకులు కానీ మరి మీకు ఏమైనా సపోర్టు ఏది ఆర్థికంగా కానీ, ఇంకా ఫర్నిచర్ పరంగా కానీ ఏదన్నా సహాయ సహకారాలు ఉన్నాయా అంటే ఏం చెప్తారు? మేము నిర్మించుకోవటం వరకు మేము నిర్మించుకుంటాం. ఫర్నిచర్ నిమిత్తం మీరు ఫర్నిచర్ కానీ పార్టీ కార్యాలయం ఓపెనింగ్ టైంలో కానీ మీరు ఇవ్వండి అంటే ఇస్తానని మాకు చెప్పడం జరిగింది. నియోజకవర్గ పార్టీ కూడా మీకు పూర్తిగా అండదండలతో ఉందండి. ఓకే, అట్లయితే ఇప్పుడు ఈ నిర్మాణ కార్యక్రమం దాదాపు నెల రోజుల్లో పూర్తి అయిపోతుంది. పూర్తిగా మరి ఆ రోజు ప్రారంభోత్సవం కూడా చేయబోతున్నాం అనే విషయాన్ని చెప్తున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మరి జిల్లా నాయకులను పిలుస్తున్నారా, మరి నియోజకవర్గ నాయకులతో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారా, మరి ఏ విధంగా ముందుకెళ్దాం అనుకుంటున్నారంటే ఏం చెప్తారు? మా ఆలోచన అయితే పవన్ కళ్యాణ్ గారు రావాలి, మా ఉప ముఖ్యమంత్రి వారిలో ఆయన గారి చేతుల మీద చేయాలనేది మా ఆలోచన. అయితే ఇంకో విషయం, ఇప్పుడు యూత్ అనేది మీరు ముందుకొచ్చారు, ఈ విధంగా పార్టీ కార్యక్రమాల్లో ముందుంటున్నారు, సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటున్నారు అనేది మరి నాకున్న సమాచారం. అయితే ఇప్పుడు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఏ విధంగా ఉంది అంటే ఏం చెప్తారు? జనసేన అంటే ఉన్నదండి, బాగానే ఉంది మా నియోజకవర్గంలో. మా మండలంలో ఇంకా ఎక్కువ, 3 మండలాలతో పోల్చుకుంటే మా మండలం చాలా ఎక్కువ, మిగతా మండలాలు కూడా. అయితే ఇంకో విషయం చెప్పండి, మరి ఇప్పుడు మనము ఇక్కడ చూసే వరకు 2 గదులతో నిర్మాణం జరుగుతుంది. మరి వచ్చే నెల వరకు ఈ పూర్తి నిర్మాణం అనేది చేస్తాం. మరి ఓపెనింగ్ కార్యక్రమాన్ని కూడా, ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కూడా నెలలోనే పూర్తి చేస్తాం అంటున్నారు. ఈ పరిస్థితుల్లో మరి మండల నాయకులు పవన్ కళ్యాణ్ గారు లాంటి మరి ఉప ముఖ్యమంత్రిని ఇక్కడికి పిలిచి మరి ఉప ముఖ్యమంత్రి స్థాయిలో మరి ప్రారంభోత్సవం చేయాలనుకునే నేపథ్యంలో భారీ ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో మరి ఉప ముఖ్యమంత్రి మీ దగ్గరికే రావాలి, ఇక్కడ ఈ గ్రామానికి రావాలంటే భారీ ఖర్చుతో కూడిన పని, అనేక రకాల ఇబ్బందులతో కూడిన పని. వీటన్నిటిని అధిగమించడానికి మీ 6-8 మంది కలిసి యువకులు ఏ విధంగా ముందుకెళ్తారంటే ఏం చెప్తారు? మా వల్లైనంత వాటికి మేము చాలా ఎక్కువ మొత్తంలో మేము చేస్తాం. మాకు జిల్లా నాయకులు వాళ్ళు సపోర్ట్ గా ఉంటారు కదండి, వాళ్ళ ద్వారాగా ముందుకెళ్తాం అనేది మా ఆలోచన అండి. ఒకవేళ సార్ దృష్టికి వెళ్ళి సారే ఒకవేళ సమయం కాకపోతే ఎమ్మెల్సీ నాగేంద్ర బాబు గారు అయినా కంపల్సరీ రావాలి, అది మా ఆలోచన. ఎమ్మెల్సీ నాగేంద్ర బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ కంపల్సరీ ఈ ప్రారంభోత్సవానికి రావాలనే పట్టుదలతో మీరు ఉన్నారా? అవును, మెగా కుటుంబం నుంచి ఎవరు వచ్చినా మాకు అభ్యంతరం లేదు. మెగా కుటుంబం నుంచి ప్రారంభోత్సవానికి రావాలి, ఈ అమ్మిరెడ్డిగూడెం వాళ్ళ రావాలి, ఈ ప్రారంభోత్సవం జరగాలనే పట్టుదలతో ఉన్నారు. అంతేనండి, అంతే. ఇదే పరిస్థితి ఇక్కడ ఉన్న ఈ అమ్మిరెడ్డిగూడెం మరి ఈ 2 గదులతో నిర్మాణం